రహానే, పుజారా, అశ్విన్ కోచ్లుగా జట్టులోకి పునరాగమనం చేస్తారా అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రోహిత్ శర్మ ఇచ్చిన సమాధానం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. రహానే, పుజారాలు రిటైర్మెంట్ ప్రకటించలేదంటూ సదరు జర్నలిస్ట్ను రోహిత్ తనదైన శైలిలో ఆడుకున్నాడు. దాంతో మీడియా సమావేశంలో నవ్వులు పూశాయి. అశ్విన్ రిటైర్మెంట్ నేపథ్యంలో రోహిత్ శర్మపై మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ బోర్డర్ గవాస్కర్ సిరీస్లో ఇలాంటి ఆశ్చర్యకరమైన ప్రకటనలు ఇంకా ఏమైనా వస్తాయా అని రోహిత్ రిటైర్మెంట్ను ఉద్దేశించి ప్రశ్నించారు. దీనికి రోహిత్ ఎలాంటి సర్ప్రైజులు రావాలని స్పష్టం చేశాడు. ఆ తర్వాత అశ్విన్, రహానే, పుజారాలను మిస్ అవుతారా? ఈ ముగ్గురు కోచ్లుగా భారత జట్టులోకి పునరాగమనం చేసే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. దీనికి రోహిత్ తనదైన శైలిలో బదులిచ్చాడు. కొన్నిసార్లు నన్ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడుగుతారని, పుజారా, రహానే రిటైర్ అవ్వలేదని రోహిత్ గుర్తు చేశాడు. మనతో కలిసి చాలా కాలం ఆడిన ఆటగాళ్లు ఒక్కొక్కరిగా వీడుకోలు పలుకుతూ ఉంటే వినూత్నమైన ఫీలింగ్ కలుగుతుంది. కానీ మనం ఏం చేయలేం. పుజారా, రహానే జట్టుకు దూరమైన మేం మంచి స్నేహితులం. కలిసి విదేశీ పర్యటనలకు వెళ్ళకపోయినా ఆడకపోయినా కలుస్తూనే ఉంటాం. రహానే ముంబైలోనే ఉంటాడు, తరచుగా కలుస్తూనే ఉంటాడు. పుజారా రాజ్కోట్లో దాక్కుంటాడు, అయినా అతన్ని మేం పట్టుకుంటామన్నారు రోహిత్.